హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మన ప్రియతమ డిప్యూటీ సీఎం, అదే ఉపమా మంత్రి అంటూ ఉంటారు కదా, ఆయన ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇటు రామ్మ మెరుపుతీగా అంటే ఇటు నుంచి ఇటు పరిగెట్టిన బొమ్మలాగా అప్పుడప్పుడు వచ్చి తలుక్కుమని వెళ్ళిపోతూ ఉన్నారు. సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎవరికి సంక్షేమం అందట్లేదు, ఎవరికి మంచి జరగట్లేదు, రోడ్ల మీద పడిగాపులు కాస్తున్న జనాలు, ఒకటి రేషన్ కోసం, రెండు పొలాల్లో చల్లుకునే యూరియా కోసం రైతులు. అంతేకాదు సార్, మీ పార్టీకి సంబంధించినటువంటి కోట అనే ఒక ఆవిడ పేరు కోట, పూర్తి పేరు చెప్పడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ దారుణంగా పాపం కుర్రోడిని చంపేసింది. మీ పార్టీ వాళ్ళే సార్ ఇద్దరు, వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఈ కోట అమ్మాయి, ఇద్దరు కలిసి ఒక యువకుడిని చంపేశారు. దీనిపైన మీ స్టేట్మెంట్ ఏంటి? మీరెందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఏదో లెటర్ రాసి ఇమీడియట్గా వాళ్ళని లైఫ్ లాంగ్ బ్యాన్ చేసామని చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు పార్టీ కాబట్టి ఇంకో పార్టీ, అది పెద్ద మ్యాటరే కాదు. కానీ మీ వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతూ ఉన్నారు సార్? ఎందుకు ఈ విషయాలు మీరు మాట్లాడట్లేదు అని అందరూ అడుగుతున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, మీరు వేరే స్టేట్లో బిజీగా ఆ అమ్మాయిలతో షూటింగ్లో ఉన్నారని తెలియదు కదా. 4 మంత్రిత్వ శాఖలు, దానికి పైన మళ్ళీ డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవి, ఇవన్నీ కాదన్నట్టు మనకున్నటువంటి సినిమాల పిచ్చ, ఇవన్నీ కలిపి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఒక దగులుబాజీ, ఒక పనికిమాలినోడు, ఒక వేస్ట్ గాడు, ప్రజల్లోకి రాడు, వాళ్ళ సొంత గ్రామంలోనే ఎస్సీ ఎస్టీలని సామాజిక బహిష్కరణ చేస్తే కనీసం మాట్లాడు. ఆయన సనాతని అని చెప్పుకుంటాడు, కానీ చివరికి వారాహి అని తన వాహనానికి పేరు పెట్టుకుంటాడు. కానీ వారాహి మాత టెంపుల్ని టీడీపీ వాళ్ళు దారుణంగా కూల్చివేస్తే దాని గురించి కూడా మాట్లాడు. ఇంత బ్రతికి ఎందుకయ్యా అంటూ జనాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు నడి రోడ్డు పైన ఒక బస్సు కానుకొని సినిమా షూటింగ్ లో పాల్గొన్న మన పవన్ కళ్యాణ్ గారిని ఆ వీడియోని ఒకసారి చూడండి. చూశారు కదా, సార్కి ఎందుకు సార్ పదవులు? వెళ్ళి రంగులు వేసుకుని తైతక్కలాడమంటే సరిపోయేది కదా. ప్రజల బాధ్యతలు తెలిసినట్టు ఊగిపోయి చెగువీర భావజాలని ఇవన్నీ అన్ని సొల్లు కబుర్లు. మనోడికి పేర్లు తెలుసు, దాని వెనక ఉన్నటువంటి వాస్తవాలు తెలీదు. చెగువీర అనే వ్యక్తి ఏదో విప్లవం సాధించాడని ఎక్కడో వినుంటాడు, దాన్ని తీసుకొచ్చి వాడుకుంటాడు. ఇలా కొంతమంది పేర్లన్నీ వాడుకోవడంలో మనోడు అబ్బో డెట్ట. ఎవరో చెప్తా ఉంటారు, పక్కన ఉన్నాడు కదా మేధావి ఒకతను, ఏమని చెప్తాడు, కంచె ఐలయ్య. కంచె ఐలయ్య ఈయనెవరు? ఓకే, పూలే, జ్యోతిరావు పూలే. పూలే అంటే ఏంటి, ఆయన ఏం చేశాడు? అట్లా చేశాడు, అయితే ఓకే, పూలే గురించి మాట్లాడదాం. ఇప్పుడు అన్నం పెడుతున్నారు డొక్కా సీతమ్మ అని. డొక్కా సీతమ్మ గురించి ఏం తెలుసు? ఏం తెలియదు. దీన్ని అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు. అన్నీ తెలుసు అని ఏం తెలియదు అంటున్నామంటే, ఒంగుబెట్టి రంగం వరకు నేను వెళ్ళి టీ ఇచ్చాను అని చెప్తాడు. కానీ ఆయనకి టీ తాగే అలవాటు లేదంటూ తన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ అణువున కేవలం సొల్లు తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు కూడా రాజకీయాల్ని గాలికి వదిలేసి చూడండి, షూటింగ్లో ఎంత ఎంజాయ్గా బిజీగా జరుగుతూ ఉన్నాడో. అనే సిగ్గులేదులేండి మనకి. సనాతని అని చెప్పగానే మా సనాతని అని భుజాన్ని వేసుకున్నారు. మొన్నటికి మొన్న సింహాచలం టెంపుల్లో 8 మంది చనిపోతే గోడకూలి కనీసం పరామర్శించడానికి రాకపోగా ఆయన వెళ్ళి దేవినేని ఉమా గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో సెల్ఫీలకు పోజులు ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్గా గడిపాడు అనమాట. చుట్టుపక్కల ఆడపిల్లల నుంచి మనకు ఆగదుగా అసలు. సరే, మొత్తానికి మా వాడు పిచ్చ షూటింగ్లో ఉన్నాడు, దయచేసి డిస్టర్బ్ చేయకండి, డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టండి. ఆయనకి ఇచ్చినటువంటి ఛాంబర్లో, అదేవిధంగా ఆయనకి ఇచ్చినటువంటి అన్నిట్లో. సార్, దీన్ని కూడా మా డబ్బులతో వాడే ప్రైవేట్ జెట్ ఫ్లైట్లే వాడుతున్నారా? వాడండి సార్, పర్లేదు. మీకోసం, మీకు ఊడిగం చేయడం కోసమే మేము ఉన్నాం. మా ఫ్లైట్లు, మా డబ్బు మేము రూపాయి కూడబెట్టి మీకు ఇస్తాం. మేమేమో
3 అడుగులకు ఒక ఫ్లైట్, 5 అడుగులకు ఒక ఫ్లైట్, అలా అడుగడుగు వాడుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ స్థానంతో నాకు ఇచ్చేయండి. ఆ హక్కు మీకే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమాలు చూసి మీ టికెట్లు చూసుకొని మిమ్మల్ని బతికించాం కదా, మీరు ఇప్పుడు మమ్మల్ని ఎక్కి అనమాట. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఇక షూటింగ్లోనే ఉంటారేమో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.